మేడం ముందుకు రండి మేడం. సార్ మేము కూడా వస్తాం సార్. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಮೇಡಮ್ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. పిన్నాడు వంగ మేల పొంగు నీ ఒకటే పెట్టుకుంటా మేము మనుషులు కదా. తిరుపతి జస్ట్ ఒక థ్యాంక్స్ గివింగ్ గా వచ్చాను. సరస్వతి సినిమా అందరూ చాలా బాగా చూసి చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది. దానికోసం ఒక థ్యాంక్స్ కోసం నేను వచ్చాను. అందరికి చాలా థ్యాంక్స్. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది ఈ రోజు. ఇలాంటి విషయం నేను అట్లా ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చాను, ఇంత బాగా దర్శనం నాకు ఎప్పుడు దొరకలేదు. బట్ ఐ థింక్ ఆయన పిలిచారంటే మేము రావాలి. సో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. వస్తుంది, అన్ని వస్తుంది. మీరు చెప్తాను. ఆ టైం తెలుగులోనే చేస్తున్నాను. నేను తెలుగు అమ్మాయి కదా వచ్చేసారు. ఇంకేంటి తెలుగులోనే. చాలా బాగా జరిగింది. దర్శనం కానీ ఫ్యామిలీతో వచ్చాం. అది కాదు రాలేదు జరిగింది. అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు. కొండ మీద రాకూడదని చెప్పకుండా షెడ్యూల్తో దీనితో బాగా జరిగింది. గొంతు పోయిందండి. సో దానివల్ల జాస్తి అవ్వలేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఏమేమి కోరిక దేవుడు జరిగింది అవన్నీ దొరుకుతున్నామని జయం వస్తుందని చెప్తాను. మూవీ హిందీ పిక్చర్ నాది రిలీజ్ అవ్వబోతుంది. 8th దాదికి షాదీని నేను నీతు సింగ్ గారు కపిల్ శర్మ యాక్షన్ పిక్చర్ 8th రిలీజ్ అవుతుంది. దాని తర్వాత అన్ని పిక్చర్స్ అనౌన్స్ చేస్తానండి. ఇప్పుడు ఎలక్షన్ ఫినిష్ అయింది కదా, మీ పిక్చర్స్ అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை. మీ చైర్మన్ కు పంపి వివేక్ Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ కాదు ఆయన కూడా ఎవరు చెప్పింది బాబు సాక్షి డ్రామా సాక్షినా చైర్మన్ సార్ మా ఫ్రెండ్ భారత పూజలు చేస్తే ఎట్లా వివేక్ వాళ్ళ అబ్బాయి ఎంపీ కదా. అవును సార్, పులికే కదా. తెలుసు సార్. కృష్ణవంశీ చూస్తాడా మీ వివేక్ గారు చూస్తాడా? వివేకా సార్. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవుడి దర్శనం మా కుటుంబ సభ్యులందరితోటి, అలాగే మన బలరాం నాయక్ గారు లోక్సభ ఎంపీ తోటి కలిసి దర్శనం చేసుకోవటం చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు TPC 52 కాటేజీ పూజ ఉన్న కారణంగా మేమందరం కుటుంబ సభ్యులందరం రావడం జరిగింది. ఈరోజు దేవుడి దర్శనం చాలా గొప్పగా జరిగింది. చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు ఏం లేవు, బాగున్నాయి. అలానే అందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా మంచి వర్షాలు వచ్చి మంచిగా జరగాలని అందరిని కోరుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి, అందరి భక్తులకి సౌకర్యంగా ఉండాలని ఒక మంచి కాటేజీ కూడా నిర్మించడం జరిగినది. ఈరోజు 52 కాటేజీ పూజ ఓపెనింగ్ ఉందండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ గౌరవనీయుల పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మేము కలిసి ఇక్కడికి వచ్చాము. ఆ కాటేజీ వారు ఇక్కడ పైన కొండ పైన కట్టించారు కాబట్టి స్వామివారి కాటేజీ సన్నిధానంలో కట్టించడంలో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అందరు తెలుగు ప్రజలకు ఉన్నందరికీ కూడా 7 కొండల స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి వారి ఆశీస్సులతోని అందరు తెలుగు ప్రజలు కాకుండా భారతదేశంలో ఉన్న ఇతర దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు.